అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వైసీపీ మరియు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఫేక్ ప్రచారాలను అడ్డుకోవడానికి, ప్రజలకి వాస్తవాలు తెలియజేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. దయచేసి ఈ వాస్తవాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత మీరు కూడా తీసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక ఫేక్ ప్రచారం నెంబర్ 2, రప్పా రప్పా 2029. 2029లో జగన్మోహన్ రెడ్డి నెగ్గేస్తాడట. అప్పుడు ఈ వైసీపీలో ఉన్న పిల్ల సైకోలు గంజాయి బ్యాచ్లన్నీ కలిసి రాష్ట్రం మీద పడి ప్రజలందరినీ రప్పా రప్పా అంటూ ఊచకోతకు వస్తారట. అయితే వీళ్ళు నిజంగానే అధికారం వాళ్ళ చేతిలో ఉంటే అలాగే ఊచకోతకు వస్తారనుకోండి. 2019 నుంచి 24 దాకా ఎంతోమంది దళితుల్ని, ఎంతోమంది బీసీలని, ఎంతోమంది అమాయకుల్ని రప్పా రప్పా నరికి చంపిన ఘనత వైసీపీది. అందుకే వాళ్ళని 11 సీట్లో కూర్చోబెట్టారు ప్రజలు. మళ్ళీ కనుక వాళ్ళు గెలిపిస్తే మళ్ళీ బడుగు బలహీన వర్గాలని రప్పా రప్పా నరుగుతారు, అందులో డౌటే లేదు. అయితే ఈ అవకాశం వీళ్ళకి ఎప్పుడు రావాలి? 2029లో వాళ్ళని నెగ్గితే. మేము ఖచ్చితంగా 29లో నెగ్గుతామని చెప్తున్నారు వాళ్ళు. ఈ 5 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మళ్ళీ 5 ఏళ్ళకి 2029లో మళ్ళీ మనమే వస్తాం. వాళ్ళు కూడా 2029లో తప్పకుండా కూడా కూర్చుంటారు, అదేం ఇబ్బంది ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే రప్పా రప్పా ఖచ్చితంగా 2029లో ఉంటుంది, 100% ఉంటుంది. వాళ్ళకి 2029లో రప్పా రప్పనే. అందులో ఎంతవరకు వాస్తవం ఉందండి? ఇవే మాటలు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఎన్నిసార్లు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి ఫుల్ పవర్లో సీఎంగా ఉన్నప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగాయి. 3 చోట్ల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు జరిగినప్పుడు 3కు 3 మేమే గెలుస్తామని గప్పాలు పలికారు ఇదే వైసీపీ వాళ్ళు. 3 సీట్లు మేమే నెగ్గుతున్నాం అని చెప్పారు. నెగ్గారా? 3కు 3 తెలుగుదేశం పార్టీ నెగ్గింది. అంటే అది అబద్ధం. కుప్పంలో వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ భరత్ నెగ్గేస్తున్నాడు అని చెప్పి ప్రచారం చేశారు. కుప్పం మాదే అన్నారు. నెగ్గారా? అంటే అది ఫేక్ ప్రచారం. మంగళగిరిలో కూడా నారా లోకేష్ గారిని ఓడించేస్తున్నాం మేమని ప్రచారం చేశారు. నారా లోకేష్ గారు ఓడిపోయారా? రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నెగ్గాడు. అంటే అది కూడా ఫేక్ ప్రచారం. ఈ పిఠాపురంలో కూడా వంగా గీత గారు నెగ్గేస్తున్నారు అన్నారు. నెగ్గారా? 70,000 పైచీలకు మెజారిటీతో అక్కడ పవన్ కళ్యాణ్ గారు నెగ్గారు. ఇవన్నిటిని పక్కన పెడితే 2024 ఎలక్షన్లో వైనాట్ 175, 175కు 175 మేమే గెలుస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వందల సార్లు చెప్పాడు. వై నాట్ 175? వై నాట్ 175కి 175? వై నాట్? అందుకే చెప్తా ఉన్నాను, వై నాట్ 175 అని చెప్పి. అందుకే నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాను, తక్కే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ టీంతో మీటింగ్ పెట్టి 175కు 175 మేమే నెగ్గుతున్నాం అన్నాడు. దానివల్ల తెలుగుదేశం కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు ఏమి నష్టం జరగలేదండి. కానీ నష్టపోయింది ఎవరంటే అతన్ని నమ్మిన వైసీపీ కార్యకర్తలే. ఎప్పుడైతే 175కు 175 మనమే నెగ్గుతున్నామని ఇతను చెప్పాడో ఎంతోమంది ఆస్తులు అమ్మి పందాలు కాస్తారు. ఆ రోజున పందాలు కాసిన ప్రతి ఒక్కడో 11 సీట్లు పడిపోయేటప్పటికి అందరూ ఆస్తులు అమ్ముకుని రోడ్డును పడ్డారు. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాలని నమ్మితే ఆ వైసీపీ వాళ్ళు నష్టపోతారు తప్ప రాష్ట్రానికి ఏమీ నష్టం లేదండి. ఎందుకంటే ఆ వైసీపీలో ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు జగన్ రెడ్డి గారు మాటలు నమ్మరు. ఇన్నిసార్లు గెలుస్తున్నాం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నిసార్లు ఓడిపోయాడు, ఒక్కసారి కూడా ఎక్కడ గెలవలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీసుకోండి, ఓడిపోయింది వైసీపీ. కుప్పంలో వైసీపీ ఓడిపోయింది, పిఠాపురంలో ఓడిపోయింది, మంగళగిరిలో ఓడిపోయింది. వైనాట్ 175, 175 గెలుస్తున్నామన్న అదే జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడ్డాడు. ఇన్ని అబద్ధాలు చెప్పాడు గెలుపు కోసం. ఇన్ని అబద్ధాలు చెప్పిన అదే జగన్మోహన్ రెడ్డి గారు, అదే వైసీపీ పెయిడ్ బ్యాచ్ రేపు 29లో నెగ్గుతున్నాం అంటే బుద్ధునోడు ఎవడో నమ్ముతాడా? 29లో మేమే నెగ్గుతున్నాం అంటే ఇన్ని ఉదాహరణలు ఉన్న తర్వాత కూడా ఎవడన్నా నమ్ముతున్నాడంటే ఆడు బుర్రలేనుడని అర్థం, ఆడు వైసీపీడని అర్థం. జై భీమ్, జై భారత్, జై జై మహారాజ్.